ఎమ్మెల్యే ఆన్ వీల్స్ ప్రోగ్రాంకి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన విశిష్ట అతిథి పిలవగానే మన యొక్క విన్నపాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్ మను చౌదరి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఇతర అధికారులందరికీ, మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎక్స్ఎంపీపీ దామోదర్ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు రత్నాకర్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ గారు, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోచయ్య గారు, అదేవిధంగా ఎంపీడీ ఇతర అధికారులందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ సమావేశానికి విచ్చేసిన పత్రికా ప్రతినిధులందరికీ కూడా, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నటువంటి మెజ్జంకి గ్రామ ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. ఏమొచ్చింది, ఎందుకు ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతూ ఉన్నది, ఇంత దూరం మీరు రావాల్సిన అవసరం ఉన్నదాన్ని కూడా కొంతమంది అడగడం చూస్తూ ఉన్నారు. నేను ఆలోచన రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అట్లీస్ట్ నా క్యాంప్ ఆఫీస్కు నేను ఉదయం వాకింగ్ చేసుకొని వచ్చేసరికి 7 గంటల వరకే, 6:30 దిగేటప్పుడే ఉంటారు. నేను ఒకరోజు సరే ఇది చూసి వాకింగ్ నుండి వచ్చి స్నానం చేయకుండా జస్ట్ బ్రష్ చేసుకొని కూర్చొని 1 గంట లోపల వీళ్ళని డిస్పోజ్ చేస్తా అని చెప్తే, అది రాత్రి 1 గంట అయినా కూడా జనాలు తగ్గలే. అరే మరి ఏ విధంగా చేద్దాం, తగ్గకుండా వాళ్ళు మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి, నెక్స్ట్ డే నేను మధ్యలో ఏదో కార్యక్రమాలు ఉంటే ఆ కార్యక్రమాలకు వెళ్ళిపోవడం వల్ల ఆ విధంగా 2-3 రోజులు వచ్చినారు. ఇదేదో బాగాలేదు. ఒక్కరోజు వస్తే 50 రూపాయలు అవుతాయి బెజ్జంకి నుండి క్యాంప్ ఆఫీస్కి రావడానికి, మళ్ళీ ఇటు రావడానికి 50-100 రూపాయలు, అంటే 3-4 సార్లు వచ్చినారంటే 300-400 రూపాయలు పోతాయి. ఇన్ని వ్యయ ప్రయాసాలకు ఓర్చి వచ్చినా కూడా మరి నేను అక్కడున్న ఫోన్ చేసి ఆ సంబంధిత అధికారికి ఫోన్ చేసినప్పుడు ఆ అధికారి కూడా, ఇప్పుడు ఒకసారి కలెక్టర్ మీటింగ్ ఉంటుంది ఎంఆర్ఓ గారికి, ఒకసారి ఫీల్డ్ విజిట్ ఉంటుంది, ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది, ఒకసారి టెలికాన్ఫరెన్స్ ఉంటుంది. ఈ విధంగా రకరకాలుగా వారంలో వాళ్ళకు కూడా కార్యక్రమాలు ఉంటున్నాయి. అందుగురించే నేనేమనుకున్నానంటే ఇవన్నీ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. నేను ఒక్కటే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ సమస్యలన్నీ, నాతో ఉన్నటువంటి మండలాధికారులను కూడా తీసుకెళ్తే సమస్యలు పరిష్కారం అవుతాయని నేను భావించి ఈ యొక్క ఎమ్మెల్యే ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ని, నాతో పాటు నా కంప్యూటర్ ఉంటుంది, నా ప్రింటర్ ఉంటుంది, నా దగ్గర పనిచేసే సిబ్బంది ఉంటారు. అప్పటికి దేరంటే నేను ఆ ప్రాబ్లమ్స్ని, ఇప్పుడు ఎంఆర్ఓ గారి దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెప్తా ఉన్నా పాప ఆయన మర్చిపోతాడు, పని ఒత్తిడి వల్ల కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు. కానీ ఒక యాప్ డెవలప్ చేస్తున్నాం మేము, ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అనే యాప్ని మీరు గూగుల్ సెర్చ్ ఇంజన్లో పెడితే అది మీకు డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో మీ సమస్యను, మీ అప్లికేషన్ స్కాన్ తీసి అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేస్తే ఆ సమస్యను నేను చూసి నేరుగా సంబంధిత అధికారికి పంపించి, వాళ్ళు కూడా ఏదో ఒక టైంలో చూసి స్పందించి దానికి ఏం చేస్తే బాగుంటుంది, మళ్ళీ సాయంత్రం నేను ఒకసారి అడుగుతాను, అది వాళ్ళ దగ్గర ఫైల్ అయి ఉంటుంది, ఆయనతోనే మీ సమస్య సాగుతూ ఉంటుంది. అది ఎంపీడీఓనా, ఎంపీఓనా, ఎంఆర్ఓనా, లేకపోతే ఆర్డీఓనా, లేకపోతే కలెక్టర్ గారా, ఎవరు చేయాలనేది అందులో ఉంటుంది. ఏదో ఒక టైం లోపల మనందరికి కూడా ఈ మధ్యలో అడిక్షన్ వచ్చేసింది. చాలామంది వాట్సాప్ల మీద, యూట్యూబ్ల మీద, ఇన్స్టాగ్రామ్ల మీద, ఇవన్నీ కూడా రకరకాలుగా మనం దానికి ఒక విధంగా చెప్పాలంటే బానిసలు అయిపోతూ ఉన్నాం. కాబట్టి అది చూసే దానికన్నా న్యూస్ చూస్తేనో, కొంతమంది బాత్రూమ్ కూడా సెల్ ఫోన్ పట్టుకపోతారు.